ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో అదేవిధంగా ఆర్థిక నేరాలకు సంబంధించి తీవ్రమైన అభియోగాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ముందస్తు బెయిల్ ను తిరస్కరిస్తున్నట్టు కూడా పేర్కొంది. గతంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే విచారణకు సహకరించాలి అని చెప్పి అప్పట్లో విచారణ వాయిదా వేసింది. దీంతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ఇప్పటికే 2 పర్యాయాలు విచారణ కూడా పిలిపించారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు విచారణ ముగిస్తూ ఏపీ హైకోర్టులోనే ఈ అంశాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను చేసుకోవాలి అని చెప్పి కూడా మిథున్ రెడ్డికి సూచించింది. ఈ మిథున్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ ముందస్తు పిటిషన్ పై 4 రోజుల్లో తుది నిర్ణయం వెలువరించాలి అని కూడా సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అటు ప్రభుత్వం తరఫున ఇటు మిథున్ రెడ్డి తరఫున కూడా సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి ఎంపీగా ఉండటం వల్ల తనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి మద్యం కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా పేర్కొన్నారు. పైగా తాను విచారణకు ఇప్పటికే 2 సార్లు హాజరయ్యానని తనకు తెలిసిన సమాచారం చెప్పడంతో పాటు తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని వల్ల బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సిట్ తరఫున వాదనలు వినిపిస్తూ ఇది ఆర్థిక నేరమని తీవ్రమైన అభియోగాలు ఉండటంతో పాటు 3,600 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారం అని, అందువల్ల కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో మిథున్ రెడ్డి బెయిల్ ఇవ్వడం సాధ్యం ఎలా ఇస్తారు అని చెప్పి కూడా హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇందులో బెయిల్ ఇవ్వటం మంచిది కాదు అని కూడా ఆయన సూచించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కొద్దిసేపటి క్రితం మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.